ఏపీ ప్రభుత్వానికి అమరావతి రైతులు అల్టిమేటం ఇచ్చారు. తమను పట్టించుకోకపోతే పోరాటం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వానికి 10 రోజుల సమయం ఇచ్చిన అమరావతి రైతులు ప్రభుత్వం ముందు 4 డిమాండ్లు పెట్టారు. భూములు ఇచ్చిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు అమరావతి రైతులు. కూటమి సర్కార్ తమ సమస్యలు పట్టించుకోవడం లేదని అమరావతి రైతు జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ డిమాండ్లపై 10 రోజులుగా ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించింది. గుంటూరులోని కార్యాలయంలో అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితి జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రైతులు ప్రభుత్వం తమను తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఆర్డీఏ అధికారుల్లో అవినీతి పెరిగిందని జేఏసీ నేతలు ఆరోపించారు. వీటి వల్ల తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని జేఏసీ డిమాండ్లు చెప్పారు. రాజధాని అభివృద్ధి పేరుతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ భూ కేటాయింపులు చేస్తోందని, భూములిచ్చిన రైతులకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి పలు డిమాండ్లతో సమావేశంలో తీర్మానం చేసి ఆమోదించారు. సిఆర్డీఏ అధికారులు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని జేఏసీ అధ్యక్షుడు మాదల శ్రీనివాస్ ఆరోపించారు. సిఆర్డీలో మరియు ముఖ్యంగా కింద స్థాయి అధికారులు వారందరూ వచ్చిన వారి పేరెంట్ డిపార్ట్మెంట్స్ అంటారు, మీకు తెలుసు కదా, సర్వే, రెవెన్యూ డిపార్ట్మెంట్ పనితీరు గురించి మేము మీడియా మిత్రులు చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఆ అలవాటును ఇక్కడ మార్చుకోలేక రైతులను అదిరించి బెదిరించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారని ఆరోపణలు, అవి కొన్ని నిర్ధారణ జరగటం, కొంతమందిని వారు ట్రాన్స్ఫర్ చేశారు. వారి ప్లేస్లో వచ్చేవాళ్ళు అతనికంటే గనుడు ఆచరణ మల్లనలో వస్తున్నారనే భావన రైతులకు ఏర్పడతా ఉంది. సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభానికి తమను ఆహ్వానించలేదని జేఏసీ సభ్యులు చెప్పారు. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన కమిటీల్లో భూములిచ్చిన రైతులను సభ్యులుగా నియమించాలని డిమాండ్ చేశారు. 10 రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. అసైన్డ్ రైతుల సమస్య, కౌలు చెల్లింపు క్రమబద్ధీకరణ, రోడ్డుపోటు ప్లాట్ల కేటాయింపు, గ్రామ కంఠాలు తదితర సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం అలసత్వంతో వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.